భగవంతుడు ఉన్నాడు. ఎప్పుడైతే భగవంతుడు ఉన్నాడో అంటామో మనం తప్పు చేయం. ఆయన అక్కడ ఉన్నాడు. ఎస్, ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన ఉన్నాడు అంటే మీకు ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వచ్చిందో మనం తప్పు చెయ్యం, తప్పు మాట్లాడడం, కోపం రాదు, ఆవేశం ఉండదు, కూల్గా వెళ్ళిపోతుంది జీవితం. ఇది మనం కనుక అలవరుచుకుంటే ప్రపంచంలో సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. లేకపోతే మీ పెద్దవాళ్ళని అడగండి, అమ్మ మన కులదేవత ఎవరు, ఆవిడ చెప్తుంది. వాళ్ళు చెప్తారు, పూర్వీకులు చెప్తారు, అరే బలా ఎప్పుడు మనం పెళ్ళికో ఒక దీనికో వెళ్ళేటప్పుడు బలాన్ని పెడతాను రా, మీకు తిరుపతిలో చేస్తున్నారా, లేదంటే మీకు భద్రాచలంలో చేస్తున్నారా, ఏదో ఉంటుంది కులదేవత. ఏదో మీకు లక్ష్మీ నరసింహస్వామి రా, మనం సామాన్యంగా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఈ మూడే ఉంటాయి కులదేవత. ఆ కులదేవత అన్నారో ఖచ్చితంగా కులదేవతను డైలీ మీరు పూజించాల్సిందే, దండం పెట్టి వెళ్ళాల్సిందే. కులదేవతను దాటి మీరు వెళ్ళడానికి లేదు.